నీ గుండెల్లో కూడా. నిజమే, క్రైస్తవ్యం కొన్ని సంవత్సరాల క్రితం యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుని ఇంటిలో ప్రతిరోజు ఏం జరిగేదో తెలుసా? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడో లేదో తెలియదు, కానీ ఆ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు అరుణోదయపు దినాన లేచి 4-5 గంటల కల్లా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు. సూర్యుడు ఎప్పుడైనా లేవటం మర్చిపోయాడేమో, కానీ కొన్ని క్రైస్తవ కుటుంబాలు అరుణోదయపు దినాన ప్రార్థన చేయటం మానేసేవాళ్ళు కాదు. రాత్రిపూట నిద్రపోవటం మర్చిపోయిన క్రైస్తవులు ఉన్నారేమో, కానీ కుటుంబ ప్రార్థన చేయటం మర్చిపోయిన క్రైస్తవులు ఆ రోజుల్లో భూమి మీద లేరు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మరలా పూర్వపు వైభవం తీసుకురావటానికి నడుము కట్టుకొని దేవుని సన్నిధిలో బ్రతుకు. ఒకవేళ ప్రారంభించిన 2 రోజులు చేస్తాం, తర్వాత ఆపేస్తాం. కృంగదీస్తాడు సాతాను. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? కృంగిన ప్రతి బిడ్డను లేవనెత్తే దేవుడు, నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు.